విశాఖ సిటీలో ఒక్క అసెంబ్లీ సీటు కోసం నలుగురు ఆశావహులు రేసులో ఉన్నారు. ఇప్పుడు ఇదే విశాఖలో హాట్ టాపిక్. అంతిమంగా ఆ టికెట్ ఎవరికి లభిస్తుందో తెలియక ఆశావహుల్లో సైతం టెన్షన్ మొదలైందట. ఇంతకీ అంత గిరాకీ ఉన్న నియోజకవర్గం ఏది? ఆ నలుగురు ఆశావహులు ఏ పార్టీలకు చెందినవారు? ఆసక్తికర కథనం మీకోసం. విశాఖ ఉత్తర సీట్ కోసం పోటాపోటీలు. టికెట్ ఆశిస్తున్నారు నలుగురు నేతలు. ఎవరికి వారే చేస్తున్నారు ప్రయత్నాలు. ఏ నేతకి లభిస్తాయో అధినేత ఆశీస్సులు. రెండు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుంచే అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ బెర్త్ కోసం నలుగురు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సామాజిక వర్గం, డబ్బు, పేరు, అందరినీ ఆదరించే మనస్తత్వం అనే అంశాలు గీటురాళ్లుగా మారాయి. ఈ నలుగురిలో ఒకరు సామాజిక వర్గ పరంగా ముందున్నారు, మరొకరు డబ్బులో టాప్, ఇంకొకరిది ఆదరించే మనస్తత్వం, ఇంకొక అభ్యర్థి గతంలో వేరే పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఇప్పుడు ఈ నలుగురు టీడీపీ వైపే చూస్తున్నారు. అందులోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గం సీట్ దక్కించుకోవడమే తమ టార్గెట్గా భావిస్తున్నారు. ఇంతకీ ఇందులో ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో, చంద్రబాబు ఎవరిని కరుణిస్తారో. విశాఖ సిటీ ఉత్తర నియోజకవర్గంలో 2.66 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో వెలమ, రాజు, కాపు, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అధికులు. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న నలుగురు 4 సామాజిక వర్గాలకు చెందినవారు కావడం విశేషం. ముందుగా నలుగురులో ఒకరి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. నగరంలో ఉంటూనే ఇక్కడ రాజకీయం నడిపిస్తూ ఉంటారు. గతంలో కూడా ఈయన ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ నాటి టీడీపీ, బీజేపీల మైత్రి కారణంగా రూరల్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతారన్న వార్తలు రావడంతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థిగా పేరున్న నేత సడన్ గా డ్రాప్ అయిపోయారు. దీన్ని బట్టి ఆ నేతకు నియోజకవర్గంలో ఎంత బలముందో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయనకు చుక్కెదురైతే చలోరే చెల్లంటూ పవన్ పార్టీలోకి జంప్ అవుతారని, ఆ పార్టీ పక్షాన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సామాజిక వర్గం మద్దతు కూడా తనకు కలిసి వస్తుందని ఆయన అంచనా వేసుకుంటున్నారట. ఉత్తర నియోజకవర్గంలో ఆయనకు టీడీపీ టికెట్ దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. రెండో నేత విషయానికి వద్దాం. ఈయనది మీడియా ముందు కూడా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్న భేదం లేకుండా ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. గత ఎన్నికల సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి నెరవేర్చకపోవడంతో తన తల్లిగా భావించిన పార్టీని ప్రశ్నించారు. దీంతో స్వపక్షంలోనే ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈయన గారు ముందుగా పిల్ల కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలని భావించారు. కానీ ఎందుకో వెనకడుగు వేశారు. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి చూస్తే ఇదివరకు దోస్తీ చేసి విడిపోయిన పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం. ఆయనతో స్నేహ సంబంధాలున్న ఓ విలేఖరి, సార్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో మీ తల్లి పార్టీ కాకుండా తర్వాతి స్థానంలో ఏ పార్టీ ఉంది అని అడిగితే టీడీపీ అని టక్కుని చెప్పారు. దీన్ని బట్టి ఆయన చూపు ఎటువైపు ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారని కొందరు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. టీడీపీ ఈయనకు టికెట్ కేటాయిస్తే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఎందుకంటే నియోజకవర్గంలో పనులు చేశారన్న పేరు ఆయనకుంది, కానీ ఆయన పక్కనున్న సహచరులకు మాత్రం మంచి పేరు లేదనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయ లక్షణాలు ఆయనకు అస్సలు లేవు. మరి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మూడవ నేత నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా ప్రసిద్ధులు, సామాజిక కార్యక్రమాలతో పేరున్న అభ్యర్థి. అందులోనూ సామాజిక వర్గం కూడా బలమైనదే. టీడీపీలో మొన్నటి వరకు ఓ సీనియర్ నేత ఈయనకి మంచి దన్నుగా ఉండేవారు. ఇప్పుడు ఆ దన్ను లేకపోవడం ఆయనకు పెద్ద లోటుగా భావిస్తున్నారు. రాజకీయ అనుభవం లేనప్పటికీ ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్. ఉత్తర నియోజకవర్గంలో ఈయన గారికి టికెట్ కేటాయిస్తే సామాజిక వర్గ పరంగా టీడీపీకి లాభదాయకమవుతుందని భావిస్తున్నారు. పేరు, పలుకుబడి, ఆర్థిక బలం అన్నింటిలోనూ ఈయన స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. చంద్రబాబు తనకు ఉత్తర నియోజకవర్గం సీట్ కేటాయిస్తే తప్పకుండా గెలిచి చూపిస్తానని ఆయన చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే తన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అధిష్టానం నిర్ణయం కోసమే ఆయన వేచి చూస్తున్నట్లు సమాచారం.
4వ ఆశావహుడు చిన్నప్పటి నుంచి టీడీపీలోనే పనిచేశారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు టీడీపీ అంటే పిచ్చి ప్రేమ. ఉత్తర నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయన ముస్లిం సోదరులకు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వారికి అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. మసీదుల్లో అవసరమైన పనులు చేపట్టారు. మైనారిటీలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన దుల్హన్ స్కీమ్ను వర్తింపజేసేలా కృషి చేస్తున్నారు. మైనారిటీ ఆడపిల్లల చదువుకు సహాయం చేయడం వంటి పనుల ద్వారా ఆ సామాజిక వర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా ఇప్పటివరకు ఏ పదవి ఆశించలేదు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన ఆశిస్తున్నట్టు స్థానిక మైనారిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేదంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆయన తన మనసులో మాట చెప్పారు. అంతేకాదండో ఇటీవల ముస్లింల కార్యక్రమం మిలాదున్ నబీ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ అంశం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జగదాంబ జంక్షన్లో కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీని చూసి ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ నేత కోసం ఆరా తీశారంటే ఆయన రేంజ్ని మీరే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలో మైనారిటీలకు కనీసం 3 టికెట్లు కేటాయించాలని ఆయన గట్టిగా కోరుతున్నారు. చంద్రబాబు మైనారిటీలకు పెద్దపీట వేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకే అని చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 25,000కు పైగా ఉన్న మైనారిటీ ఓటర్లు తనకు బలమని ఆ నేత భావిస్తున్నారు. ఒక నియోజకవర్గం, 4 ఆశావహులు, పైగా 4 సామాజిక వర్గాలకు చెందిన నేతలు ప్రజలతో మమేకమవుతూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్లకే పార్టీ టికెట్ ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 4లో ఎవరి వైపు ఆయన మొగ్గు చూపుతారో చూడాలి మరి.